విజయ్ గారు ఏమిటండి మనం ఇప్పుడు ఆల్రెడీ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనం గతంలో రష్మిక మందన వీడియో మీద దేశం మొత్తం మీద పెద్ద టచ్ అయ్యింది. సో ఇప్పుడు తాజాగా ఆపద్ధర్మ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అమిత్ షా గారి మీద జరిగినటువంటి ఈ యొక్క ఫేక్ వీడియో గురించి మీరేమంటారు? యాక్చువల్గా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తున్నాము, అందరిని ఇలా చేసేస్తున్నాము, సర్వనాశనం చేస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని చాలామంది వైరల్ చేశారు. దీంట్లో ఇప్పుడు ఈ హరీష్ రావు అండ్ కేటీఆర్ దీన్ని ఆయుధంగా తీసుకొని ఇది రేవంత్ రెడ్డి అకౌంట్లో వేద్దామనేసి ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డి బాగా సర్కిల్ అవుట్ చేశాడు దీన్ని అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం, ఆయన రేవంత్ రెడ్డికి నోటీసులు పంపడం, ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోతే గాంధీ భవన్కి నోటీసులు ఇవ్వడం, ఇంతవరకు అంతా జరిగింది. నోటీస్ కూడా ఎలా 153, 153A, 465, 469, 171G ఈ ఇన్ని ఐపీసీ సెక్షన్ల మీద కేసులు నమోదయ్యాయి. ఇక అసలు విషయానికి వెళ్తే డీప్ ఫేక్ వీడియోలు అసలు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సంతోషపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, మనుషులం వస్తున్నాం, ఇద్దరం మాట్లాడుతున్నాం, వార్తలు చెప్తున్నాం. మనం మాట్లాడి వార్తలు చెప్పిన పాపానికి ఒక కెమెరామ్యాను, ఒక మైక్ టెస్టరు, ఒక సర్వెంటు, మళ్ళీ అలాగే లైవ్ వేయడానికి ఒక స్టాఫ్, మొత్తం ఒక 5గురిని పనిలో పెట్టుకుంటాం. వార్తలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసేవాడు ఒకడు, ఎస్ఈఓ ఒకడు, ఇంకేవో ఒకడు, రైట్? ఇప్పుడు అదే ఏ టెక్నాలజీతో యాంకర్ అమ్మని తయారు చేసేస్తున్నారు. స్టఫ్ ఇచ్చేస్తే ఆమె చదివేస్తుంది, లైవ్ వెళ్ళిపోతుంది, ఇంకా ప్రాబ్లం లేదు, అది తప్పులు చేయదు, గబ చెప్పేస్తుంది. అట్రాక్టివ్గా ఉంటున్నారు, రోజుకో డ్రెస్ వేస్తున్నారు, నువ్వు రోజుకో డ్రెస్ వేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చొచ్చు, ఆమె హెయిర్ స్టైల్ మార్చొచ్చు, ఖర్చు లేదు, ఒకేసారి అది కొనేసుకున్నావు నువ్వు 5 లక్షలు పెట్టి, కథం ఇంకా అది రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నీకు ఎంప్లాయీస్ అందరూ అవసరం లేదు, జస్ట్ ఒక్కడు ఆపరేట్ చేసేవాడు ఉంటే చాలు, అందంగా వెళ్ళిపోతుంది. సో ఇది హర్షించాల్సిన విషయమే. దీంట్లో బాధాకరం ఏంటంటే ఆమె వచ్చిన పాపానికి వీళ్ళందరినీ పంపించాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు అన్ని ఛానల్స్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ యాంకర్లను పెట్టుకుంటే వీళ్ళందరూ ఏమైపోవాలి? సో ఇలాగే అప్పట్లో అమెరికాలో కూడా దీని మీద జూనియర్ ఆర్టిస్టులు అందరూ ధర్నా చేశారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో 1000 మంది 1,00,000 మంది జనాలు కావాలంటే వీళ్ళు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి జనాలను తెచ్చేస్తున్నారు. మరి మాకేమో పనులు లేకుండా పోతున్నాయి అని చెప్పి వాళ్ళు ధర్నా చేసి ఇట్లా జూనియర్ ఆర్టిస్టులనే వాడుకోవాలని అప్పట్లో పెద్ద ఘోరంగా ధర్నా చేశారు. సరే, ఆ తర్వాత ఇక దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే అదేంటిది, మీకే మీ ఆవిడ ఫోన్ చేసింది, ఏవండి ఇగో అబ్బాయి వచ్చాడు కదా, ఆ పరుపు కింద ఉన్నాయి తాళాలు, ఇతనికి ఇవ్వండి, నేనే ఇవ్వమని చెప్పాను. సరే, ఎందుకో చెప్పింది కదా, ఇదిగో అయ్యా మేడం చెప్పింది ఇవ్వమని. మేడం కాదు చెప్పింది, మీరు కూడా మోసపోతారు. అట్లా ఉంటది. మీరు ఫోన్ చేస్తారు, ఇది ఒక అబ్బాయిని డ్రైవర్ని పంపిస్తున్నాను, నా డ్రైవర్ నాకు తెలిసిన అబ్బాయి, ఆ బీరువాలో 10 లక్షలు నాకు ఇచ్చి పంపించేయి, ఆ బ్లాంక్ చెక్కులు 2 ఇచ్చేసాయి, అయిపోయింది. నెక్స్ట్ కోర్టు కేసులు. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా అదే నువ్వు ఇతను చేసి అవునండి ప్రత్యక్ష సాక్షి మనకు అందుబాటులో ఉన్నాడు యూకే నుంచి చూపిస్తున్నాడు, అవునండి నేనే కత్తితో పొడవంగా చూశాను అని ప్రత్యక్ష సాక్షి చెప్తాడు. ఆ ప్రత్యక్ష సాక్షి నిజంగా ప్రత్యక్ష సాక్షి కాదు, క్రియేట్ చేస్తారు. ఇట్లాంటివి ఉంటాయి. అంటే కోర్టులను తప్పుదోవ పట్టించవచ్చు, జనాలను తప్పుదోవ పట్టించవచ్చు, మన బ్లడ్ రిలేషన్లను కూడా మనం అనుమానించే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం డిఫికల్టీస్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా వీడు ఇంకేం చేస్తున్నాడు, రష్మిక మందన్న గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆవిడెందుకు బయటకు వచ్చి చెప్పిందంటే, ఈరోజు నేను రష్మిక మందన్నగా మాట్లాడుతున్నా కాబట్టి ఇంతమంది విన్నారు. అదే రష్మిక మందన్న కాలేజీ డేస్లో ఈ వీడియో చూస్తుంటే ఏమయ్యేది? ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి వచ్చింది, మన మధ్యలో తిరిగి మన ఫ్రెండ్ వాళ్ళ కూతురు రోజు ఇక్కడి నుంచే వెళ్తుంది, మనమే ఎక్కిస్తాం బండి, ఆమెది మనకు ఒక నగ్న వీడియో వస్తుంది. ఆమెను అట్లా చూస్తాం, ఏమ్మా నీకు సిగ్గులేదు, ఏంటిది రెడ్ హ్యాండెడ్గా దొరికావు, నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు? తెలియదు కదా ఏ టెక్నాలజీ అని, తెలియని వాళ్ళు ఎలా ఉంటారు. అంటే నేను ఒక విషయాన్ని మీరు మాట్లాడాలనుకున్నా, రష్మిక మందన ఉంది, ఒక గర్ల్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వచ్చేసి ఇట్లా ఊతూ ఉండేటువంటిది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. లిఫ్ట్లో వచ్చినటువంటిది నవ్వుకుంటూ వచ్చేది ఉంది. సో దాంట్లో ఏమంతా వల్గారిటీ ఉంది అంటే వల్గారిటీ ఉంది, కొద్దిగా ఎక్స్పోజింగ్ ఉంది. అంతకు మించిన ఎక్స్పోజింగ్ స్క్రీన్ మీద చేస్తున్నప్పుడు దానికి అంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంటనేది నాకు అసలు అర్థం కాదు. అక్కడ గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఇదే
అంటే ఇది చేసినోడు రేపు ఆ బట్టలు ఇప్పడానికి వాడికి ఎంతసేపు పడుతుంది అని. అవును. ఆ వీడియో గురించి కాదు, అది క్రియేట్ చేశాడు కదా విత్ ఇన్ సెకండ్స్ లో న్యాచురల్ గా ఇది రష్మికే అనేలాగా. కనీసం ఆ గుడ్డలన్నీ ఉన్నాయి, వాడు అవి ఇప్పడానికి కూడా ఎంతసేపు. అవును. అలా క్రియేట్ చేస్తే ప్రపంచం ఏమవుద్దని ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఈ పాపని నువ్వు నిజంగా వాళ్ళ తండ్రి కొడతాడు, తల్లి కొట్టేస్తుంది, ఏం పని చేస్తున్నావే నువ్వు అని. ఆ పిల్ల వెళ్ళి ఏం చేస్తుంది, 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు యాక్చువల్గా ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఓకే, అమిత్ షా ఇష్యూలో మనం మాట్లాడుతున్నాం పొలిటికల్గా. సో సినిమా రంగానికి వస్తే మీరు సినిమా కూడా సినీ క్రిటిక్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు శోభన్ బాబు, పెద్ద ఎన్టీఆర్ లాంటి మహానటు చనిపోయారు కదా. ఇప్పుడు ఒక మనిషితోటి మొత్తం సినిమా అంతా చేసేసి ఆ సినిమా మొత్తం కూడా వాళ్ళ హెడ్ వచ్చేసి ఎన్టీ రామారావు గారితో లేకపోతే శోభన్ బాబుతో ఈ కృష్ణ గారితో పెట్టేసి సినిమా తీయచ్చు కదా, ఎందుకు ఆ విధంగా? ఇంకా వచ్చాయి. శివరాజ్ కుమార్ గారిని పెట్టి ఒక సినిమా అంతా వచ్చింది, చనిపోయిన శివరాజ్ కుమార్ గారిని పెట్టి సినిమా అంతా తీశారు. అది పెద్దగా పునీత్ రాజ్ కుమార్, పునీత్ కాదు, శివరాజ్ వాళ్ళ నాన్న. ఓహో, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, ఆయన్ని పెట్టి సినిమా తీశారు. అండ్ నెక్స్ట్ అంతేందుకు మన యమదొంగలో ఎన్టీఆర్ని దించలే. అలా అంటే కొన్ని టెక్నాలజీ ఉపయోగించి చేస్తున్నారు. సినిమా అంతా కూడా చెయ్యొచ్చు, కాకపోతే ఏంటంటే దాని బడ్జెట్ దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 1500 కోట్లు అవుతుంది. అంత బడ్జెట్ మళ్ళీ రికవర్ చేసుకోగలమా?